హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మీరు నా వీడియోలు చాలా బాగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. కాకపోతే లైక్ చేయడం మర్చిపోద్దండి. వీడియో చూసి సరిపోవద్దు, లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందిగా షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, 16,000 మంది నన్ను నమ్మి నా వీడియో చూస్తున్నారు, నా మాటలు నమ్మి. కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. జెన్యూనిటీ ఖచ్చితంగా మన ఛానల్కి ముందుంటుంది. కాబట్టి ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. అరకు పార్లమెంటులో ఎవరికి ఎన్ని అనేది మాట్లాడుకుందాం. అసలు అరకు ఏదైతే ఉందో, అరకు సెగ్మెంట్లో ఏ పార్టీ ఎన్ని గెలుచుకోబోతుంది, ఏ పార్టీ అభ్యర్థులు ఎంతమంది గెలవబోతున్నారు, ఎంతమంది ఓడిపోతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా అంటే వాస్తవంగా అయితే కనుక టీడీపీ ఇంకా అభ్యర్థులను అయితే కనుక అనౌన్స్ చేయలేదు. కానీ మన అంచనా ప్రకారం వైసీపీలో ఎవరు గెలవబోతున్నారు, అసలు ఆ అరకులో ఉండేటటువంటి ఆ నియోజకవర్గాల పరిస్థితిని ఒక్కసారి చూసుకుందాం. ఏంటి వైసీపీకి అరకు నుంచి, ఎందుకంటే కనుక అరకులో మామూలుగా లేదు, వైసీపీ బీభత్సంగా ఉందన్నమాట. ఒక మాట చెప్పాలంటే అరకులో వైసీపీ 5 సీట్లను అయితే కనుక కైవసం చేసుకోబోతుంది అని నేను చెప్పదలుచుకున్నానండి. 2 కంటెస్టెంట్ హోరాహోరీ పోటీ అయితే కనుక కొనసాగుతుంది. ఏంటబ్బా అరకులో హంగాను ఉన్న 7 సీట్లు 5 సీట్లు వైసీపీకి వెళ్ళిపోతే 2 సీట్లు అంటే టీడీపీ సున్నానా అంటే సున్నానే. ఎస్, అరకులో బలంగా పాతుకుపోయింది వైసీపీ ఈసారి. ఎందుకంటే అరకులో మ్యాక్సిమం ఎస్టీ నియోజకవర్గాలే. కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఎక్కడన్నా సరే వైసీపీకి చాలా దగ్గరగా ఉన్నారు. వైసీపీని ఎప్పుడు తమ వెంటే ఉంచుకున్నారు. వైసీపీకి చాలా చెప్పుకుంటూ వచ్చా. ఎందుకంటే 28 సీట్లకి కాదు 27 సీట్లు 2019లో గెలుచుకుంది వైసీపీ. ఎస్సీ ఎస్టీ అరకులో 5 వైసీపీ పట్టుకుంటున్నారు. మా అయితే నాకు తెలిసి నా అంచనా ప్రకారం అయితే 1 సీటు మాత్రం ఒకటి కూడా రాకపోయినా ఆశ్చర్యపోవసలా. మీరు పార్లమెంట్ వైసీపీ కాబట్టి ఇక్కడ 100% అక్కడ అదే ఏంటి 100% పాలకొండ ఎస్పీ చెప్పాను కదా, పాలకొండ ఎస్పీ నియోజకవర్గం కళావతి గారు కొంత నిరాశ కలిగినా సరే హోరాహోరీ పోటీ అయితే కనుక జయకృష్ణ నేను అన్నాను కదా కంటెస్టెంట్ ఈ జయకృష్ణ గారు కొంచెం పర్వాలేదు అక్కడ టీడీపీ తరఫున. కాబట్టి ఈసారి గట్టి పోటీ ఉంటుంది. అయితే వైసీపీకి ఎక్కువ. ఈ కురుపం చూసుకున్నట్లయితే కనుక అరకులో ఉండే కురుపం వైసీపీ పుష్పశ్రీ గారు ఈవిడ కూడా మంచి పేరైతే ఉంది. ఏదో కొంచెం వ్యతిరేకత అయితే ఉంది కానీ మ్యాక్సిమం పుష్పశ్రీ అని ఈసారి కన్ఫర్మ్ అనేది కనుక సర్వే. అలాగే అక్కడ జగదీశ్వరి ఈసారి గట్టి పోటీ ఇస్తారేమో అనుకున్నా. కాకపోతే జగదీశ్వరి గారి గురించి అంత ఆశించినంత స్థాయిలో ఆ నియోజకవర్గంలో ప్రచారం జరగట్లేదు. కాబట్టి ఏదేమైనా జగదీశ్వరి గారు కొంచెం వెనకబడి ఉన్నారు అని అని అన్నమాట మాత్రం వాస్తవం. తర్వాత సాలూరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి కూడా హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. అయినా కానీ ఎంత గట్టి పోటీ ఉన్నా కానీ వైసీపీ సారి గెలవడం ఖాయమండి. తర్వాత పాడేరు నుంచి కూడా వైసీపీ 100% విన్ అవుతుంది, దాంట్లో డౌట్ ఏమాత్రం లేదు. తర్వాత అరకు అయితే కనుక ఎస్టీ నియోజకవర్గం అండి, ఇక్కడి నుంచి కూడా వైసీపీ విన్నింగ్ కన్ఫర్మ్. కాకపోతే కొంచెం హోరాహోరీ కొంచెం టైట్ ఫైట్ అయితే కనుక నడుస్తుంది. టీడీపీ దగ్గర నుంచి దొల్లు దొరగ అని ఆయన నిలబడుతున్నారు. ఏదేమైనా కొంచెం కష్టం ఈసారి అక్కడి నుంచి. కాబట్టి రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం వైసీపీ ఇక్కడ విన్నింగే, కానీ ఇక్కడ కూడా కొంచెం గట్టి పోటీ అయితే కనుక ఉంటుంది. నేను చెప్పినటువంటి అరకులో 100% వైసీపీ విజయకేతనం ఎగరైపోతుంది. నేను అన్నాను కదా 5 సీట్లని, ఈ 5 సీట్లకి 5 సీట్లు కన్ఫర్మ్ అండి. దీంట్లో ఏమాత్రం మార్పులు లేవు, చేర్పులు. 5 సీట్లు నెగ్గేసినట్టే. కానీ 2 సీట్లు ఏదైతే ఉన్నాయో ఆ 2 సీట్లు హోరాహోరీ ఏదైతే ఉన్నానో ఆ 2 సీట్లు కొంచెం అటు ఇటు. 100% 1 సీట్ అయితే కనుక టీడీపీకి వస్తుందేమో అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి. ఎవరైతే కనుక అరకు నుంచి ఎన్ని సీట్లు వస్తాయి అని మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా నా 100% నా అనాలిసిస్ ప్రకారం, పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం నేను చెప్పాను. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. చూస్తున్నా మీరు అందరూ కూడా.
ఈ విషయంలో ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే కనుక ఈ మాటలు కరెక్టే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందింటే కనుక మీరు కామెంట్ చేయండి, మర్చిపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.